ఏపీకొచ్చిన ప్రధాని మోదీ అమిత్ షా ప్రత్యేక హోదా ప్రకటిస్తారనుకుంటే నిరాశ మిగిలిందని సీఎం జగన్ అన్నారు. ఎన్డీఏ ఎజెండాలతో పేదల ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటని నిలదీశారు. పెత్తందార్ల కూటమి 2014లో ఏం చేసిందో చెప్పాలన్నారు. ప్రజల ఇంటి వద్దకే పథకాలు అందిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయంటూ మండిపడ్డారు జగన్. ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు. ఏపీ ఎజెండా, దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు గాని, రాష్ట్రంలో మన అక్కచెల్లెమ్మలకు గాని, రాష్ట్రంలో మన అవ్వాతాతలకు గాని, రాష్ట్రంలో మన పిల్లలకు గాని, మన సామాజిక వర్గానికి గాని, ఏ ఒక్క సామాజిక వర్గానికి గాని, ఏ ఒక్కరికి అయినా కూడా ఏమి లాభం జరిగింది అని సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. మరి కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు, కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. మరి 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంప్లెట్, ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. చంద్రబాబు కూటమి ఒక పెత్తందార్ల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు, చంద్రబాబును పక్కన పెట్టుకుని తాను మాట్లాడుతా ఉన్నాడు. ఈ పెత్తందార్ల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందార్ల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందార్ల కూటమి ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు. 3000 రూపాయలు ఇంటికే వచ్చి, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు నాయుడు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు? రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది. ఇదే చంద్రబాబు 15 రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి. మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాలలో మీటింగులు పెట్టి రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షం.